సో హలో గాయ్స్, ఈరోజు మనం వీడియోలో 9th క్లాస్కి సంబంధించిన ట్రయాంగిల్స్ చాప్టర్ గురించి నేర్చుకున్నాం. అసలు హెడ్డింగ్లోనే ఉంది. ట్రయాంగిల్ అంటే ఏంటి అసలు రాద్దాం చూడండి. ట్రయాంగిల్ ఇట్ ఈజ్ ఏ సింపుల్ closed figure made up of 3 line segments. ఇప్పుడు ఎగ్జాంపుల్ కింద ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. దానికి ఏబిసి అని చెప్పి నేమింగ్ చేస్తాం. ఇట్ ఈస్ సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. ఇది ఒక సింపుల్ క్లోజ్డ్ ఫిగర్. చూడండి, ఎక్కడ ఓపెనింగ్స్ అనేది లేవు, మొత్తం క్లోజ్ అయ్యే ఉంది. చూడండి కావాలండి, అది ఎక్కడ ఓపెనింగ్ లేదు, ఎక్కడ ఓపెనింగ్ లేదు, ఎక్కడ ఓపెనింగ్ లేదు, మొత్తం క్లోజ్ అయ్యే ఉంది. కాబట్టి సింపుల్ క్లోజ్డ్ ఫిగర్ మేడప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్. అదిగోండి, ఇది ఒక లైన్ సెగ్మెంట్, ఏసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్, బీసీ అనేది ఒక లైన్ సెగ్మెంట్. కాబట్టి మేడప్ ఆఫ్ 3 లైన్ సెగ్మెంట్స్ అని చెప్పి ఇచ్చాడు వాడు. సో ఇది ట్రయాంగిల్ అంటే అర్థమైందా? ఇప్పుడు మనం నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. నెక్స్ట్ కాన్సెప్ట్ కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఏంటిది? కాంగ్రుయెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్. కాంగ్రుయెన్స్ అంటే all sides and angles are equal in any 2 triangles. All sides and angles. రెండు triangles తీసుకుందాం ఎగ్జాంపుల్ కింద. ఇదేమో ఏబిసి ట్రయాంగిల్, ఇదేమో డిఈఎఫ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్లో ఆల్ సైడ్స్ అన్నారు కదా, అదిగోండి, ఇదొక సైడ్, ఇదొక సైడ్. కరస్పాండింగ్ సైడ్స్ అనేవి, కరస్పాండింగ్ పార్ట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి. ఏబి కరస్పాండింగ్ పార్ట్ ఆఫ్ సైడ్ ఏంటిది? డిఈ. కాబట్టి ఈక్వల్గా ఉన్నాయి రెండు. బీసీకి కాంగ్రెంట్ పార్ట్ ఏంటిది? ఈఎఫ్. ఈ రెండు కాంగ్రెంట్గా ఉన్నాయి. మరి ఏసీ కాంగ్రెంట్ సైడ్ ఏంటిది? డిఎఫ్. ఈ రెండు కాంగ్రెంట్గా ఉన్నాయి. సో దీన్ని కాంగ్రెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటారు. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళినట్లయితే యాక్సిమ్ 7.1లోకి వద్దాం. యాక్సిమ్ 7.1 ఏంటంటే సైడ్ యాంగిల్ సైడ్ రూల్. దీన్నే మనం ఎస్ఏఎస్ రూల్ అని కూడా అంటాం. యాక్సిమ్ 7.1 ఏంటిది? సైడ్ యాంగిల్ సైడ్ రూల్. దీన్నే మనం ఎస్ఏఎస్ రూల్ అని కూడా అంటాం. అసలు ఈ యాక్సిమ్ 7.1 ఏం చెప్తుంది? The 2 triangles are congruent if the 2 sides and included angle is equal to the 2 sides and included angle of other triangle. ఏంటిది? The 2 triangles are congruent
two triangles ABC DEF. The two triangles are congruent. ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి ఎప్పుడు? ఇఫ్ ద టూ సైడ్స్, ఈ టూ సైడ్స్, if two sides and included angle, అదిగోండి ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద టూ సైడ్స్. ఈ రెండు సైడ్స్ ఈ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో ఉన్న రెండు సైడ్స్కి యాంగిల్కి ఈక్వల్గా అయినట్లయితే, మళ్ళీ చెప్తున్నాను వినండి, ఈ టూ సైడ్స్ ప్లస్ యాంగిల్ ఈ ట్రయాంగిల్లో ఉన్న టూ సైడ్స్ ప్లస్ యాంగిల్కి ఈక్వల్ అయితే అప్పుడు రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అవుతాయి అని చెప్పి యాక్సిమ్ 7.1 చెప్తుంది. ఇప్పుడు యాక్సిమ్ 7.2లోకి వెళ్దాం. యాక్సిమ్ 7.2 దీన్ని మనం యాంగిల్ సైడ్ యాంగిల్గా రాసుకోవచ్చు. అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్, ఏఎస్ఏ రూల్ అని చెప్పి రాసుకోవచ్చు. అసలు యాంగిల్ సైడ్ యాంగిల్ అంటే ఏంటి? దీనికి రివర్స్లో ఈ యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్. If two triangles are congruent, if the two angles and included side are equal to the two angles and included side of other triangle. If two triangles are congruent, ఇందాక తీసుకున్న ట్రయాంగిల్సే తీసుకుందాం మళ్ళీ. ఏబిసి డిఈఎఫ్ తీసుకున్నట్లయితే the two triangles are congruent if two angles, అదిగోండి ఈ టూ యాంగిల్స్ అండ్ ఇంక్లూడెడ్ సైడ్, ఏ సైడ్ అయినా అవ్వండి, ఇప్పుడు మనం ఏబి తీసుకుందాం, ఆర్ ఈక్వల్ టు ద టూ యాంగిల్స్, వేరే ట్రయాంగిల్లో ఉన్న టూ యాంగిల్స్కి అండ్ ఇంక్లూడెడ్ సైడ్, అదిగోండి ఈ టూ యాంగిల్స్కి ఈక్వల్గా ఈ టూ యాంగిల్స్ ఉండాలి, ప్లస్ ఈ సైడ్కి ఈ సైడ్ ఈక్వల్గా ఉండాలి. అట్లా ఉన్నట్లయితే ఈ ఏదైనా టూ ట్రయాంగిల్స్ ఇట్లా ఉన్నట్లయితే కాంగ్రెంట్ అని ప్రూవ్ చేయొచ్చు. దీన్నే యాంగిల్ సైడ్ యాంగిల్ రూల్ అని అంటాం. సో ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్